బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్పై ఇవాళ మరోసారి జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారణ చేపట్టింది. కోర్టులో కేటీఆర్ తరఫు న్యాయవాది సిద్ధార్థ దవే తన వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో కేటీఆర్కు సెక్షన్ 409 ఏమాత్రం వర్తించదని పేర్కొన్నారు. ఫార్ములా ఈ కారు రేసింగ్ వ్యవహారంలో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని అన్నారు. సొంత ప్రయోజనాలకు కూడా ఆ డబ్బులను కేటీఆర్ వాడుకోలేదని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో తన క్లయింట్కి ₹1 రాలేదని కోర్టుకు తెలిపారు. ఒకవేళ కేటీఆర్కు 409 అప్లై చేస్తే దేశంలో గందరగోళం నెలకొనే ఛాన్స్ ఉందని వాదించారు. దేశంలో ఇకపై ఏ మంత్రి కూడా ఫైల్ మీద సంతకాలు చేయబోరని పేర్కొన్నారు. అందుకు సంబంధించి బాంబే హైకోర్టు నుంచి ఇప్పటివరకు అన్ని కేసుల ఉదాహరణలు తాను కోర్టుకు అందజేయగలనని అన్నారు. పర్మిషన్ తీసుకోలేదనే విషయానికి సెక్షన్ 405 వర్తించదని ధర్మాసనానికి తెలిపారు. కేటీఆర్ ఓ మంత్రిగా నిర్ణయం తీసుకున్నారని, బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారానే నిధులు ఆర్గనైజింగ్ టీంకు నిధులు ట్రాన్స్ఫర్ అయ్యాయని అన్నారు. ఏసీబీ అధికారులు చెబుతున్న 8 కోట్ల రూపాయలు కూడా కేటీఆర్ ఖాతాలోకి వెళ్ళవని, ఆ డబ్బు కూడా నిర్వాహకులకే వెళ్తుందని సిద్ధార్థ దవే తన వాదనలు వినిపిస్తున్నారు. అయితే సిద్ధార్థ దవే వాదనలు విన్న కోర్టు బీఎన్ఎస్ వచ్చాక ఐపీసీ కింద ఎందుకు కేసు పెట్టారని ప్రశ్నించింది. అందుకు ఆయన 14 నెలల క్రితం నేరం జరిగినందునే ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదైనట్లుగా కోర్టుకు తెలిపారు. డబ్బు చేరిన వ్యక్తిని నిందితుడిగా చేర్చలేదని, ఆ విదేశీ సంస్థ పేరు ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో ఈ ఎఫ్ఈఓ వివరాలను కేటీఆర్ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. విచారణ కొనసాగే క్రమంలో కేటీఆర్ను నిందితుడిగా చేర్చొద్దు కదా అని హైకోర్టు తెలుపగా 13(1)(a) సెక్షన్ తన క్లయింట్కు వర్తించదని సిద్ధార్థ దవే అన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు ఫోన్ లైన్లో. మహేందర్, ఫార్ములా ఈ కార్ రేసు సంచలనంగా అయితే కేటీఆర్ అరెస్ట్ తప్పదు అనేటువంటిగా ఈ విచారణ అయితే కొనసాగింది. మరి హైకోర్టులో విచారణ అయితే జరిగింది. మరి కోర్టులో కేటీఆర్ తరఫున సిద్ధార్థ దావే వాదన వినిపించారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారణ అయితే జరిగింది. మరి కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కేటీఆర్ పైన నాట్ టు అరెస్ట్ ఎత్తివేయాలని ఏసీబీ ఉన్నత న్యాయస్థానానికి కోరింది. అయితే మొదటి నుంచి కూడా ఏసీబీ చాలా క్లియర్ గా ఉంది. దీంట్లో కేటీఆర్ అభియోగాలు ఉన్నాయి, తప్పిదాలు జరిగినాయి అన్నట్టుగా ఏసీబీ అయితే అడ్మిట్ అయ్యి ఉంది మొత్తంగా. అయితే దీనిపైన వాడి వేడి వాదనలు అయితే జరిగినాయి. మరి మొత్తంగా కూడా ఆ అమౌంట్ లో ఆ డబ్బులన్నీ కూడా సంస్థను ఏదైతే నిందితుల జాబితాలో చేర్చలేదని కూడా కేటీఆర్ తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది. మరి ఆ డబ్బులు చేరిన సంస్థ మరి ఎందుకు అయితే నిందితుల జాబితాలో చేర్చడానికి ఒక క్వశ్చన్ గా నిలిపోయింది. మరి ఇప్పుడు విదేశీ సంస్థ పేరు ఏంటని కూడా హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. దీంతో ఎఫ్ఈఓలు అంటే ఎఫ్ఈఓ వివరాలు కోర్టుకు కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు అయితే వివరించడం జరిగింది. విచారణ కొనసాగే క్రమంలో నిందితుడిగా చేర్చవచ్చు కదా అని హైకోర్టు అయితే ప్రశ్నించింది. జస్టిస్ లక్ష్మణ్ అయితే దీనిపైన ప్రశ్నించడం జరిగింది. మరి దీనిపైన మొత్తంగా కూడా 5 ఆరోపణలు ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఒకటి 13(1)(a) సెక్షన్ అసలు వర్తించదని, అసలు ఆ డబ్బులు ద్వారా లబ్ధి పొందేది కేటీఆర్ కానే కాదని, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు పాలసీ నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు, కానీ ఇక్కడ ముందుగానే ఉన్న ఒక అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ అయితే చేశారు. కేటీఆర్ పై మొత్తంగా 5 ఆరోపణలు చేయడం జరిగింది. దాంట్లో అనుమతి లేకుండా విదేశీ కరెన్సీని విదేశీ సంస్థకు పంపడం జరిగింది. ఒకటి, మరి అగ్రిమెంట్ లేకుండానే చెల్లింపులు చేయడం జరిగింది. 2, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడే చెల్లింపులు చేయడం జరిగింది. ఇక ఎఫ్ఈఓ నుండి కూడా డిసెంబర్ 20, 2023 రోజున మెయిల్ అయితే చేశారు. మిగతా నిధులు చెల్లిస్తే సీజన్ 10 నిర్వహిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అన్నారు. మనం ఈ కేటీఆర్ తరఫున లాయర్ అయితే కోర్టుకు అయితే ఇవన్నీ వివరాలు అయితే జరిగింది. మరి అలాగే దీంట్లో ఎవరికి లబ్ధి పొందని మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ 26, 2023 నాడు ప్రభుత్వం రిప్లై అయితే ఇచ్చింది. ఎఫ్ఈఓకు 2 విడతల్లో చెల్లించిన ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని కూడా అంటున్నారు. కానీ నిధులు చేరిన ఎఫ్ఈఓను మాత్రం నిందితుల జాబితాలో చేర్చలేదు. మరి ఇక్కడ థర్డ్ పార్టీ లబ్ధి పొందిందని కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ థర్డ్ పార్టీ ఎవరు ఎఫ్ఈఓ
విషయాలు ఇక్కడ కూడా చెప్పని పరిస్థితి. సో డిసెంబర్ 18 సాయంత్రం 5:30కు కాంపిటెంట్ అథారిటీ నుండి ఏసీబీకి అనుమతి అయితే వచ్చింది. మరి 2000 అదే డిసెంబర్ 19న ఏసీబీ ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసింది అని కేటీఆర్ తరపు అడ్వకేట్ అయితే దీనికి కోర్టుకు క్లియర్ గా అని చెప్పడం జరిగింది. మరి అలా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయనేది వాస్తవం అని వీళ్ళు అంటున్నారు. కానీ అలా జరగడం అనేది అవాస్తవం అన్నట్టుగా కేటీఆర్ మంత్రి అదైతే అలా చెప్తున్నారు. అప్పటి మున్సిపల్ మంత్రిగా ఫైల్ పై సంతకం చేసినందుకు నిందితుడిగా చేర్చారు. అరవింద్ కుమార్ ఫైల్ పెట్టడం జరిగింది. కేటీఆర్ ఫైల్ మీద సంతకం చేశారు. అంత మాత్రం నిందితుడిగా ఎట్లా చేరుస్తారు? మొత్తం వ్యవహారంలో కేటీఆర్ లబ్ధి అయితే ఇక్కడ కూడా పొందినట్టు లేదు. అగ్రిమెంట్ చేసుకుంటే తప్ప ఎలా అవుతుంది అనేటట్టుగా విదేశీ సంస్థ అగ్రిమెంట్ చేసుకోవద్దు అనే నిబంధన ఏమైనా ఉందా? అలాంటి నిబంధన ఉంటే కేటీఆర్ తప్పు చేసినట్టు. కానీ ఇక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే తప్పు ఎలా అవుతుందని కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించడం జరిగింది. మరి దీనిపైన ఇప్పుడు ఏసీబీ మాత్రం దీనికి ఏదైతే అంత రెండింపుగా వాళ్ళు కూడా సిద్ధంగానే ఉన్నారు అన్ని విషయాలు చెప్పడానికి. దీంట్లో కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని మొత్తం ప్రభుత్వ న్యాయవాది అయితే కోర్టుకు తెరపడి ఉన్నాడు. అవినీతి నిరోధక చట్టం నేరపూరిత కుట్ర సెక్షన్ నమోదు చేసినట్టు వాళ్ళు చెప్తున్నారు. మొత్తం ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందని బాధ్యత గల అధికారి ఫిర్యాదు చేస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు కేటీఆర్ పై కేసు అయితే నమోదు చేశామని కూడా వాళ్ళు వివరించడం జరిగింది. ఫార్ములా ఈ రేస్ ఈ ఆపరేషన్ సంస్థను మాత్రం ఎఫ్ఐఆర్ లో చేర్చారా? అసలు ఈ వ్యవహారం ఎవరి తప్పు ఎవరి ఒప్పందం జరిగిందని హైకోర్టు అయితే 20 ప్రశ్నించడం జరిగింది. మరి దీనిపైన ప్రభుత్వ తరపు న్యాయవాది మళ్ళీ వాదనలు అయితే వినిపించారు. ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్ పురపాలక శాఖ మధ్య ఒప్పందం కుదిరిందని పౌండ్ల రూపంలో అంటే విదేశీ మధ్యంలో మాధ్యమంలో 146 కోట్లు చెల్లించిన ఆర్బీఐ నిబంధనలు పాటించలేదని, హెచ్ఏబీ నుంచి 10 కోట్లకు మించి చెల్లిస్తే ఆర్థిక శాఖ అనుమతి ఉండాలని ఎవరి అనుమతి లేకుండా 1 కాదు 2 కాదు 54 కోట్ల రూపాయలు చెల్లించారు. అది కూడా ఎన్నికల కోడ్ ఉండగానే ఈ నిర్వహణకు ఒప్పందం చేసుకున్నారని చెప్పడం జరుగుతుంది. సో డబ్బు చెల్లింపులో సెక్రటరియట్ బిజినెస్ రూల్ పాటించడం లేదని, డబ్బు చెల్లింపై నోట్ ఫైల్లో మంత్రి హోదాలో కేటీఆర్ సంతకం చేశారని ప్రభుత్వం న్యాయవాది మాత్రం చేస్తారు. అంటే ఇప్పుడు ఏసీబీ చెప్తున్నట్టుగా 8 కోట్ల రూపాయలు కూడా కేటీఆర్ ఖాతాలోకి వెళ్ళలేదని చెప్పేసి వెళ్ళదు కూడా అని చెప్పేసి కూడా లాయర్ చెప్తున్నారు. సో దీనిపైన ఏసీబీ ఏ విధమైన ఆధారాలు చూపించగలిగింది? ఏసీబీ మొదటి నుంచి ఒకటే చెప్తుంది. ఇవన్నీ కూడా ఈ వ్యవహారం అంతా కూడా కేటీఆర్ అరవింద్ కుమార్ దీంట్లో ఉన్నది మిస్టేక్ చూపిస్తుంది. ఒకటి దీంట్లో ప్రధానంగా చూసుకుంటే 54 కోట్ల రూపాయలు ఇవైతే చెల్లించారు. అది మరి ఎన్నికల కోడ్ ఉండగానే ఇట్లా నిర్వహిస్తారు. మరి దీనిపైన ఒకటి ఉంది. 46 కోట్లు చెల్లించిన ఆర్బీఐ నిబంధనలు అయితే వీళ్ళు పాటించలేరు కదా, ఇక్కడ స్పష్టంగా ఉంది. ఈ ఎఫ్డీఐ నుంచి 10 కోట్లకు చెల్లిస్తే ఆర్థిక శాఖ అనుమతి ఉండాలి. సో ఇవి ప్రధానంగా ఈ క్లాజులు అయితే ఏసీబీ గట్టిగా పట్టుకుందని చెప్పొచ్చు. సో ఈ క్లాజులు మించారు, మొత్తంగా అధికార దుర్వినియోగమే చేశారు అనేటట్టుగా ఇది స్పష్టంగా ఉంది. ఈ 10 కోట్లు 8 కోట్ల వ్యవహారంగా ఇది ఎవరు చేరలేదని కేటీఆర్ తరఫు న్యాయవాది చెప్తున్న నేపథ్యం. కానీ దీంట్లో స్పష్టంగా నిబంధనలు ఎక్కడ కూడా ఉల్లంఘించారు పూర్తిగా. బిజినెస్ రూల్ సెక్రటరీ బిజినెస్ రూల్ దీంట్లో పాటించలేదు, అధికారుల కోడ్ను పాటించలేదు అన్నట్టు తెలుసుకోవాలి. సో 54 కోట్ల రూపాయల వ్యవహారం పైన ఇదంతా ఈ స్టోరీ అంతా ఈ కథనం అంతా కూడా నడుస్తున్న ప్రక్రియ. సో ఇద్దరు వాదనలు అయితే హైకోర్టు అయితే విన్నది. మరి దీనిపైన తదుపరి ఈ కేసు విచారణపై అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పొచ్చు.